వెల్కమ్ టు పీటీటీవీ. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్చబోతుంది. సచివాలయాలకు బదులుగా విజన్ యూనిట్లు అని చేంజ్ చేయాలని చెప్పి ప్రతిపాదించినట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించే మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకు ఉమ్మగారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే ఉమ్మగారు. నమస్తే సార్. ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, దాదాపు మనం చూస్తూనే ఉన్నాం. అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏ విధంగా మాట చాటేస్తున్నారు అనేది కూడా మనం అందరం చూస్తున్నాం. మరి ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పేర్లు మార్చి అదనంగా ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటరీ వ్యవస్థని ఏ విధంగా అయితే నమ్మించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5,000 ఇస్తామని చెప్పి 5,000 ఉన్నదాన్ని 10,000 ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి ఈరోజు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థనే నిర్వీర్యం చేసినటువంటి ఒక ఘనత ఈ కూటమి ప్రభుత్వంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే, మరి అధికారంలోకి రావడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు శ్రీలంక అయిపోతుంది, ఇన్ని సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తారని చెప్పేసి మాట్లాడినటువంటి నాయకులు మరి అప్పుడున్నటువంటి అమ్మఒడి అని చెప్పేసి ఒక సంక్షేమ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొస్తే దానిని పేరు మార్చి తల్లికి వందనంగా ఈ రోజు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక చూసుకుంటే కనుక సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంలో 3-4 నెలల క్రితం వాళ్ళు ఏ విధంగా నిరసనలు వ్యక్తం చేశారు, వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ఏ విధంగా వ్యక్తం చేశారు అనంతపురంలో కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే వాళ్ళని వాలంటరీలకి సంబంధించినట్టుగా వాళ్ళని అంటగడతా అంటే ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా డిగ్రీలు చదివి గ్రాడ్యుయేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి మెరిట్ లో వచ్చినటువంటి ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీస్ అయిపోయినా సరే వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వకుండా 5 సంవత్సరాల కాల పరిమితి దాటినా కూడా ప్రమోషన్స్ ఇవ్వకుండా ఏ విధంగా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. అలాగే చనిపోయినటువంటి వ్యక్తుల్ని కూడా ఈ రోజు లిస్ట్ లో తీసుకొని వచ్చి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం కానీ ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా ఈ ట్రాన్స్ఫర్స్ చేయడం కానీ ప్రమోషన్లు ఇవ్వకుండా వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది మనందరం కూడా చూసాం. అదే విధంగా వాళ్ళని ఇతర పనులకు కూడా ఏ విధంగా ఉపయోగించారు, వాలంటరీ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళకి క్లస్టర్స్ యొక్క విధులను కూడా వీళ్ళకి అప్పచెప్పేసి వీళ్ళకి అదనంగా బాధ్యతలు ఇవ్వడం, దానికి వాళ్ళు ఇబ్బంది పడటం కూడా మనం వాళ్ళ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా కూడా మనం విన్నాం. మరి ఇవన్నీ జరుగుతున్నా సరే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చీమ కుట్టినట్టు లేకుండా అవన్నీ కూడా పట్టనట్టుగా ఈ రోజు కేవలం వాళ్ళ గొప్పల కోసం, అంటే ఏదో సామెత అంటారు కదా, ఎవరికో పుట్టినటువంటి బిడ్డని నా బిడ్డగా ఈ రోజు నామకరణం చేసి అంటే పేరు మార్చి ఏదో విధంగా అన్నట్టుగా ఒక సామెత చెప్తారు కదా సార్, ఎవరికో పుట్టినటువంటి బిడ్డని ఈ రోజు నా బిడ్డ అని చెప్పి తీసుకొచ్చి ప్రజలకు చూపించాలనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉన్నారు. ఎందుకంటే దానికి నిదర్శనం మీరు చూసుకుంటే గ్రామ సచివాలయాలని చెప్పేసి మనకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మనకి మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ప్రతి గ్రామాల్లో కూడా ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో ప్రజలకి పరిపాలన ఇంటి వద్దకు వస్తుందో అప్పుడే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మహాత్మా గాంధీ గారి యొక్క దారిలో నడుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు గ్రామ సచివాలయాల పేర్లు మార్చి విజన్ యూనిట్స్ అట. మరి విజన్ యూనిట్స్ అంటే విజనరీ లీడర్ కాబట్టి ఏదైనా సరే రాబోయే 50 సంవత్సరాలు కూడా ఇప్పుడే కనిపెట్టి రాబోయే 50 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అనేది కూడా చెప్పడం, మరీ ముఖ్యంగా పశువులకు కూడా ఈ రోజు హాస్టల్ పెట్టేటటువంటి గొప్ప విజనరీ. అదే విధంగా మనకి సంజీవని 120 సంవత్సరాలు ఒక మనిషి ఆయుష్ 120 సంవత్సరాలు ఉంటుంది. నేను బిల్ గేట్స్ తో మాట్లాడి సంజీవన్ అనే కార్యక్రమాన్ని కూడా నేను డెవలప్ చేస్తున్నానని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. అట్లాగే క్వాంటమ్ సంబంధించి టెక్నాలజీని కానీ ఏ టెక్నాలజీని కానీ మరి రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో కానీ ప్రతి ఒక్కటి కూడా నేనే అభివృద్ధి చేశాను. విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ అన్నట్టుగా ఈ రోజు ఆయనకైనా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా ప్రజలందరినీ కూడా నమ్మించే విధానంలో, ముఖ్యంగా పేర్లు మార్చే విధానంలో గ్రామ సచివాలయాలను కాస్త విజన్ యూనిట్స్ గా మార్చి ఈ రోజు ఏదో గొప్పగా ప్రజల వద్దకి రావాలి, ఏదో ఆయన సొంతగా ఆలోచనలో నుంచి వచ్చిన విధంగా ఆయన సొంతగా ప్రజల గురించి ఏదో ఆలోచించి ప్రజల వద్దకే పాలన తెచ్చిన విధంగా ఎన్ని చేసినా ఏమి చేసినా ఈ రోజు పేర్లు అయితే మారుస్తారు కానీ చరిత్రను మార్చలేరు అనేది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఈ రోజు
ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా మనం చూసాం గతంలో. అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి చర్చలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఏ విధంగా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, ప్రతి ఒక్క విధానాన్ని కూడా ఈ రోజు నిర్వీర్యం చేస్తూ వాళ్ళకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ రోజు నేను తీసుకొచ్చానని చెప్పేసి కేవలం రిబ్బన్ కటింగ్లు చేస్తా, అలాగే ఈ రోజు అదంతా కూడా వాళ్ళదే కర్త కర్మ క్రియ అన్నట్టుగా మేమే స్థాపించాం, మేమే చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా ఈ రోజు ప్రజల్ని నమ్మించే విధానంలో ఈ కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా పాల్పడతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తెలుసు. ఈ రోజు మీరే బట్టబయలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పుకోలేనటువంటి ఈ గొప్పలు ఏదైతే ఉందో ఈ రోజు మీరు ఒక చిన్న పని కూడా చేయకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికైనా కానీ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసే విధానంలో కానీ ఏ మాత్రం కూడా పూర్తి స్థాయిలో చేయకుండా ప్రజలందరికీ కూడా ఎక్కడ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కోతలు పెట్టి కావాల్సినటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు లబ్ధిదారులు దాదాపు ఉదాహరణకు చూసుకుంటే మన ఆటో కార్మికులు చూసుకుంటే 13 లక్షల మంది ఉంటే కేవలం 2,80,000 మందికి సంవత్సరానికి 15,000 అని చెప్పేసి మొదటి సంవత్సరం ఎగ్గొట్టేసి రెండో సంవత్సరంలో ఏదో తూతు మంత్రంగా లబ్ధిదారులందరినీ కూడా కట్ చేయడం, అదే విధంగా పెన్షనర్స్ ని కూడా దాదాపు 2 లక్షల మందిని కోతలు విధించడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వర్తించకుండా కేవలం ఏదో వాళ్ళ హంగులు ఆర్భాటాలకి లేదంటే సెల్ఫ్ డబ్బాలు చెప్తా ప్రజల్లోకి విష ప్రచారం చేస్తా ఏదో గొప్పగా సాధించేస్తున్నట్టుగా ఒక పక్కన రాష్ట్ర అభివృద్ధి లేదు, 2 సంవత్సరాలు వస్తున్నప్పటికీ కూడా అమరావతి ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఇంకా నీళ్లు తోడుకునే విధానంలో ఉన్నారు, అదే విధంగా సంక్షేమ పథకాలు చేసే విధానంలో లేరు, అలాగే రాష్ట్ర అప్పుల్ని కూడా పెంచుకునే విధానంలో ఉన్నారు. మొత్తానికి ఏదైనా చూసుకుంటే కనుక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం కనిపిస్తుందయ్యా ఏంటయ్యా అంటే రంగులు పులుముకుంటా పేర్లు మార్చుకుంటా సంక్షేమ పథకాలకి పేర్లు మార్చుకొని ఈ రోజు ప్రజల్లోకి ఏదో వీళ్ళు చేస్తున్నటువంటి ఆర్భాటాన్ని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. రాబోయే రోజుల్లో తగినటువంటి గుణపాఠం ఖచ్చితంగా చెప్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. గతంలో మీ పార్టీ కూడా కొన్ని పేర్లు మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీ కింద మార్చారు, మిడ్ డే మీల్స్ జగనన్న గోరుముద్దని మార్చారు. మరి దీన్నేం చూడాలంటే ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి అన్ని పేర్లు మారుతూనే ఉంటాయా ప్రభుత్వం మారడంతో పాటు? అలా అనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి తీసుకురావడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని తీసుకురావడం, ఇలా పేర్లు మార్చడం అనే ప్రభుత్వాలు మారినప్పుడు ఖచ్చితంగా ఏదో విధంగా పేర్లు మార్చడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా వీళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో అభివృద్ధి అనే పనిలో కూడా ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కేవలం దానిపైనే దృష్టి పెడతా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పేర్లు ఒక్కటే మార్చలేదండి, ఏదో అంటే పేర్లు మీరు మార్చారంటున్నారు కానీ అభివృద్ధి చేయలేదా, సంక్షేమ పథకాలు చేయలేదా, ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు తీసుకురాలేదు, ఎన్ని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో 99% వరకు ఆయన అమలు చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎన్ని సంక్షేమ పథకాలు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది లబ్ధిదారులు పొందారు, ఏ విధంగా ఈ రోజు మరి గవర్నమెంట్ నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు మరి 5 సంవత్సరాల్లో. మరి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు పూర్తి వస్తా ఉంది, మరి దాదాపు చూసుకుంటే కనుక 8 లక్షల దాకా కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సింది. మరి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఈ రోజు నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? అది లేదు. మరి ఆడబిడ్డ నీదని చెప్పేసి 1,500 రూపాయలు 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క మహిళకి ఇస్తానని చెప్పారు, ఇస్తున్నారా? లేదు. మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా? 3 సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పారు, ఒకటి ఇచ్చి మొదటి సంవత్సరం ఏ సంక్షేమం ఇవ్వలేదు, రెండో సంవత్సరం వచ్చిన తర్వాత ఏదో తూతు మంత్రంగా పూర్తి స్థాయిలో ఇవ్వకుండా లబ్ధిదారులందరినీ కూడా కట్ చేస్తా మరి కొంతమందికే ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చి ఈ రోజు పెద్ద పెద్ద విజయోత్సవ సభలు అని చెప్పేసి అనంతపురంలో పెట్టుకోవడం కూడా మనం చూసాం. నేను అంటుంది ఏంటంటే ఈ రోజు పేర్లు మార్చినా సరే ఆ పేర్లకు తగ్గట్టుగా ఈ రోజు కనీస అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజల యొక్క గోరును పట్టించుకునే విధానంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఎందుకంటే మొన్న చూసాం మనం రైతులకి యూరియా దొరకకుండా ఎన్ని ఇబ్బందులు పడ్డారు, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ప్రతి ఒక్క వ్యవస్థ పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రజలందరూ కూడా గమనించాలనేది కూడా ఘంటాపదంగా నేను తెలియజేస్తా ఉన్నాను.